హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కాంతారా చాప్టర్ 1 మూవీ చూశాను. సినిమా స్టోరీ ఏంటంటే నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు అనే కాన్సెప్ట్తో కాంతారా సినిమా ఎండ్ అవుతుంది. అదే కాన్సెప్ట్తో ఇక్కడ స్టోరీ స్టార్ట్ అవుతుంది. నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా స్టోరీ అంతా కూడా. నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు? ఇదే మన ముల్లన్ శివ. మన పూర్వీకులంతా ఉన్నది ఇక్కడే. అదో పెద్ద దంత కదా. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. బీజిఎం కానివ్వండి, ఆ గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే ఫైట్ సీన్స్ అయితే మాత్రం చాలా హై లెవెల్లో ఉన్నాయి. ఫైట్స్ అనేవి చూస్తున్నప్పుడు ఇంటర్వెల్కి ముందొచ్చే ఫైట్స్ కానీ, క్లైమాక్స్లో ఫైట్స్ కానీ చూసినప్పుడు మనకి బాహుబలి, త్రిబుల్ లాంటి సినిమాలు కూడా గుర్తొస్తాయి. అయితే ఈ సినిమా రాయడం, డైరెక్షన్ చేయడం, హీరోగా నటించడం అంతా కూడా ఒక్కరే, రిషబ్ శెట్టి. ఏంటదంత కదా? ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ, ఎంటర్టైన్మెంట్ తోటి వెళ్తూ ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్ అనేది ఇంట్రెస్ట్గా స్టోరీలోకి ఎంటర్ అయిపోతుంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి యొక్క యాక్టింగ్ అనేది చాలా హై రేంజ్లో ఉంటుంది. కాంతారా లోపలికి ఇందులో సాంగ్స్, బీజిఎం ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే ఒక కొత్త ప్రపంచంలోకి అయితే తీసుకెళ్తుంది. ఈ సినిమా థియేటర్లో ఉన్నంత వరకు కూడా ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్ళినట్లుగా ఉంటుంది. ఇందులో యానిమల్స్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే ఒక గుహలోకి వెళ్తే నీ పుట్టుకకు కారణం ఏంటో తెలుస్తుంది అని చెప్పినప్పుడు హీరో ఆ గుహలోకి వెళ్తాడు. అక్కడ ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. అది చూడగానే మనం శివుడు అని అనుకుంటాము. ఎందుకంటే ఆ బాడీ స్ట్రక్చరు, కండలు, ఆ బాడీ స్టైలు మొత్తం అంతా కూడా అలాగే అనిపిస్తుంది. కానీ అది శివుడైతే కాదు. అక్కడ కూడా చాలా బాగుంటుంది. ఈ పండగ హాలిడేస్లో, ఈ వీకెండ్లో ఎవరైనా ఒక మంచి సినిమాకి వెళ్ళాలి అనుకుంటే ఫ్యామిలీతో కలిసి చక్కగా ఈ సినిమా అయితే మీరు చూడొచ్చు. మనల్ని చూడడానికి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళని చూడడానికి మనం వెళ్ళాలి. మమ్మల్ని చూడ్డానికి మీరు వచ్చారు, మిమ్మల్ని చూడ్డానికి మేము రాకూడదా?